నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సెల్యూట్ చేయండి బా, క్లాస్ కొడుతుంది. సెల్యూట్ చేయండి. भारतीय मुख्य प्राणांतर्गत रामकृष्ण वेद व्यासात्मक लक्ष्मी नारायण प्रेरणा लक्ष्मी नारायण प्रत्यतेन विद्युत उपकेंद्र निर्णय एर्पाट प्रयुक्तेन परमात्म निर्विघ्नता सिद्धतेन श्री महागणपतिताभ्यो लक्ष्मी नारायण देवताभ्यो वास्तुपुरुषाय नमः वास्तुपुरुष महोत्सवांच कर्षवे सेट अंदर ओम नारायणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः मित्रविक्रमाय कुटे ఒక నిమిషం फरीदा जय सोना ఒక అతి పెద్ద కార్యక్రమాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. దాంట్లో భాగంగానే మనకు పలమనేరుకే దాదాపు 75 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాల కోసం పూర్తిగా కూడా అటు బ్యాంక్ నుంచి కూడా క్లియరెన్స్ రావడం జరిగింది. అది పూర్తయితే పట్టణంలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు అనేటువంటి ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమాన్ని చేయగలుగుతా ఉన్నాం. ఇక ముఖ్యంగా త్రాగునీటికి సంబంధించి అయితే ఒక పెద్ద కార్యక్రమాన్ని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఏదైతే మనకు గండికోట రిజర్వాయర్ నుంచి కూడా దాదాపు 2880 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టు టెండర్లు కూడా పిలవబోతా ఉన్నారు. అది ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు, ప్రతి ఇంటికి కుళాయిలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా దాదాపు ఒక సంవత్సరంలోనే దాన్ని పూర్తి చేయడానికి కూడా ఈ ప్రభుత్వం కార్యాచరణ తీసుకున్నది. అందుకే ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా కూడా మౌలికంగా పట్టణాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు పూర్తి చేయడానికి కట్టుబడి పనిచేస్తా ఉంది. ఆ కార్యక్రమాన్ని పూర్తిగా ఈ 3 సంవత్సరాల్లో పూర్తి చేసి అందివ్వడానికి ఈ ప్రభుత్వం ఒక కొత్త నిశ్చయంతో ముందుకు వెళ్తా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజు ఏదైతే ఈ స్వాతంత్ర దినోత్సవం 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు మనం నిర్వహించుకుంటున్నామో పెద్దల్ని ఒకసారి స్మరించుకొని రాబోయే కాలంలో వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకు వెళ్ళాలా. ఈ దేశానికి అభివృద్ధి పదంలో మన వంతు కూడా మనం సహాయంగా ముందుకు వెళ్ళాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. श्री एसएन आदर महोदय गारू श्री डी अनिल कुमार गारू रेवेन्यू ऑफिसर श्रीमती श्रीकला जूनियर अकाउंट ऑफिसर श्रीमती डी इंदिरा गारू काउंटिंग ऑफिसर श्री बाबुरेड्डी नायक बाबा
Jivanand Devo, T.S. Rizwan Sandy Misri, Sri Srinivasu attended. Which one? M. Srinivasu, N. Jafar, water supply, S. Jafar, P.S. Sivaprakash, agree section. Thank you. P.S. Sivaprakash, agree section. Next. M. Mohan Kumar. ఒకటి నుంచి రాత్రి వరకు ఉంటాను మన ఎంప్లాయీ మన తరపున పర్యవేక్షణ కోసం పెట్టారు శ్రీమతి అమల్ది మొహమ్మదియా సమాఖ్య మహిళా గ్రూప్ రీసెర్చ్ పర్సన్స్ శ్రీమతి గాంధీనగర్ శ్రీమతి టి సుజాత రిసోర్స్ పర్సన్ జ్యోతి సమాఖ్య వెంకటూరు శ్రీమతి టి మునమ్మ శ్రీమతి నూనెలు చెప్పల్స్ వాళ్ళకి కావాల్సిన మొత్తం ఓటర్ ఈవీ వన్స్ కావాల్సిన అన్నీ ఇస్తారు కె సుబ్బమ్మ రాసిన చూడు శ్రీమతి ఎం సుగుణమ్మ శ్రీ టి కే వెంకటేశ్వర 6 months 6 months సెల్యూట్ చేయండి బా క్లాస్ కొడుతుంది సెల్యూట్ చేయండి बोलो भारत माता के बोलो भारत माता के बोलो भारत माता के
చెన్నై ఆన్ చేసిండవా ఆన్ చేసిండవు అక్క ఏం లేదు డాడీది భారతీయ నృత్య ప్రణాంతర్గత రామకృష్ణ వేదవ్యాసాత్మక లక్ష్మీనారాయణ ప్రేరణ లక్ష్మీనారాయణ ప్రత్యర్థేన ఈ విద్యుత్ ఉపకేంద్ర నిర్ణయ ఏర్పాటు ప్రయుక్తేన పరమాత్మ నిర్విఘ్నతా సిద్ధత్యేన శ్రీ మహాగణపతితాభ్యర్వ లక్ష్మీనారాయణ దేవతాభ్యర్వ వాస్తుపురుషాయ నమః వాస్తుపురుష మహోత్సవాంచ కర్షయతే చేస్తారు అందరూ కూడా. ఓం నారాయణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః మిత్రవిక్రమాయ నమః త్రివిక్రమాయ నమః నందాయ నమః సునందాయ నమః వాస్తుపురుష దేవదేవానాం ధూపోయం వాస్తుపురుష దేవతాభ్యో నమః భూమిదర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతి అవిజానస్మారకం విజానమానిసం అనేకదంతం భక్తానాం ఏకవాస్మహే శ్రీ మహాగణలక్ష్మీ నారాయణ దేవతాభ్యో నమః వాస్తుపురుష దేవతాభ్యో నమః మంగళధీరాజనం సమర్పయామి నిరాకవాచమనీయం సత్యామి లక్ష్మీరమణ గోవింద नमः पुरुषोत्तमाय नमः अदोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपविष्टः प्राणायामि नियोगः ओम भुवः ओम महः ओम जनः ओम तपः ओम सत्यं तत्सवितरवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् आपो ज्योतिरसोमृत ब्रह्मभूर्भुवस्सरं शुभाभ्यां शोभने मुहूर्ते अद्य ब्राह्मणः द्वितीयपरात्ते श्वेतवराह कल्पे वैवस्वता मन्वन्तरे कलियुगे प्रथमपादे वर्षे भरतखण्डे जम्बोद्वीपे दण्डकारण्यः गोदावर्याः दक्षिणे तीरे शालिवांसके बौद्धावतारे रामक्षेत्रे अश्विन वर्तमाने व्यवहार चन्द्रमानेनः प्रभा प्रयुक्तेन आद्य पूजा महागणपति देवताभ्यो नमः पूजा महोत्सवांच कर्षे ओम महालक्ष्मी देवताभ्यो नमः महागणाधिपतये नमः हरिद्राचूर्णं समर्पयामि कुंकुमां समर्पयामि गन्धं समर्पयामि अक्षतां समर्पयामि परिमलपुष्पाणि समर्पयामि ओम धूपमाग्रापयामि हरि ओम ओम वनस्पतिपतियोगन्धाट्योगन्धमुत्तमाग्रः सर्वदेवानां धूपोऽयं प्रतिष्ठितां धूपमाग्रापयामि धूपानन्तरेण वास्तुपुरुष देवताभ्यो नमः लक्ष्मी कल्याण अनुक प्रसाद सिद्धत्तेन नमस्ते पूजनां समर्पयामि वेंकटनाथाय श्रीनिवासाय नमः वेंकटाद्रि संस्थानं ब्रह्माण्डेन किंचनः वेंकटेश नभूदेवो नभूतो नभूतो नभविष्यते वास्तुपुरुष देवताभ्यो नमः वास्तुनुक प्रसाद सिद्धत्तेन अनुक प्रसाद निर्विघ्नता योग्यता सिद्धत्तेन श्री महागणाधिपति अनुक प्रसाद सिद्धत्तेन पूजनां समर्पयामि लक्ष्मीरमण गोविंद ఈ రోజు శ్రావణ శనివారము మహా విశేషంగా ఉంటుంది. మొదటి శనివారం డిఈ గారు ఏడీ గారు ఆపరేషన్ సంబంధించి ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా ఇండస్ట్రీస్ ఏపీఐసి జోనల్ మేనేజర్ గారు, ఇంకా వేదిక పైనటువంటి మార్కెట్ కమిటీ అధ్యక్షులు కానీ ఇంకా చాలా మంది మండలానికి సంబంధించి ఈ యొక్క 2 మండలాలకు సంబంధించినటువంటి నాయకులందరూ ఉన్నారు. ముఖ్యంగా గండ్రాసపల్లి, పసుపతూరు, గుండుగల్కి సంబంధించి చాలా మంది వచ్చినప్పుడు కొంతవరకు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయింది. అదే కాకుండా ఈ రోజు వాటర్ గ్రిడ్ కింద జల్ జీవన్ మిషన్ కింద ఒక పెద్ద ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకున్నది. దానికి 2,880 కోట్ల రూపాయలకు రేపు నెల టెండర్లు కూడా పిలవబోతా ఉన్నారు. ప్రతి ఇంటికి డైరెక్ట్ గా కొలాయి ఇచ్చే కార్యక్రమం. గండికోట రిజర్వాయర్, ఏదైతే కడప జిల్లాలో గండికోట రిజర్వాయర్ ఉందో అక్కడి నుంచి నీళ్లు తీసుకురావడం, గాలివీడి దగ్గర దాన్ని మళ్ళా ప్యూరిఫై చేయడం, అక్కడి నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ లో ప్రతి గ్రామానికి కూడా డైరెక్ట్ గా అక్కడనే ఓహెచ్ఎస్ఆర్ కట్టి ఊర్లోనే ఇంటింటికి కూడా కొలాయి ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుడతా ఉన్నారు. ఒక నెలలోనే ఆ కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. అదే విధంగా హార్టికల్చర్ ప్రాజెక్ట్ కూడా, ఎందుకంటే మనకి ఇంకా కొంత రోడ్లు ఎక్కడైనా మిగిలిపోయినా, మార్కెటింగ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కడైనా కూడా ఉంటే వాటిని కూడా మార్కెటింగ్ ఫెసిలిటీ పెంచడానికి కొత్తగా ఒక ప్రోగ్రాము ఈ నెలాఖరులోనో లేదా రేపు నెల మొదటి వారంలోనో చంద్రబాబు నాయుడు గారు మనకు మదనపల్లికి వస్తా ఉన్నారు. అక్కడ దాన్ని ఆయన ప్రారంభోత్సవం చేసే కార్యక్రమం అయిన తర్వాత అవన్నీ కూడా టెండర్లు పిలిచి ఆ రోడ్లు అన్ని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామనే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటున్నాం. మౌలిక వసతులన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
దాన్ని అన్ని కూడా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి వాటిని సక్రమంగా వినియోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా రైతు సోదరులందరినీ కూడా కోరుకుంటూ త్వరగా ఈ కార్యక్రమాన్ని మళ్ళా కూడా మనం ఒక ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. 2 నెలలు 3 నెలల మధ్యలోనే మళ్ళా ప్రారంభోత్సవం చేసే కార్యక్రమానికి కూడా మనం వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా అధికారులను సంబంధించినటువంటి కాంట్రాక్టర్ను కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామని